హలో స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్కి సంబంధించి వన్ మార్క్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ఎ సైక్లిస్ట్ టేక్స్ 2 minutes టు కంప్లీట్ హాఫ్ రెవల్యూషన్ ఆన్ ఎ సర్క్యులర్ పాత్ ఆఫ్ 120 meters రేడియస్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఒక సైక్లిస్ట్ 120 మీటర్ల వ్యాసార్థము కలిగిన ఒక వృత్తాకార బాటలో అర్ధభ్రమణము చేయుటకు 2 నిమిషాల సమయం తీసుకుంటాడు. ఆయన అతడి సగటు వడి ఎంత అంటున్నాడు. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో నాకు డిస్టెన్స్ టైం తెలియాలి. టైం ఆల్రెడీ ఇచ్చేసాడు. టైం 2 నిమిషాలు అన్నాడు. 2 minutes అంటే 120 seconds. సో టీ ఈజ్ ఈక్వల్ టు 120 seconds వచ్చింది. డిస్టెన్స్కి కూడా మనకి ఇచ్చేసాడు. సర్క్యులర్ షేప్ ఇచ్చాడు. ఈ సర్క్యులర్ రేడియస్ వచ్చేసి 120 meters అన్నాడు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 120 meters ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? హాఫ్ ఆఫ్ ది అంటే అర్ధవృత్తము అంటే మొత్తము చుట్టుకొలత వచ్చేసి 2πr అవుతుంది సర్కంఫరెన్స్. హాఫ్ అంటే ఎంత అవుతుందమ్మా? బై 2 చేస్తే నాకు πr వస్తుంది. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? πr అవుతుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ అంటే 120. టైం ఎంతమ్మా? 120 seconds. 120 క్యాన్సిల్ అయిపోతే పై మిగిలింది. పై అంటే 3.14 meter/second. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? నాకు 3.14 meter/second. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.